లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు సమ్మెకు దిగాయి. ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. బకాయిలు చెల్లించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. విద్యా సంస్థలకు సంబంధించి 2 రోజులుగా బంద్ కొనసాగుతుంది. రెండో రోజు కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో కూడా మూకుమ్మడిగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలలు, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన కళాశాలలు అన్నీ కూడా బంద్ ప్రకటించారు. సంబంధించింది కూడా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 4 సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ సర్కారులు అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలకు సంబంధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కూడా అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలలు కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. విద్యార్థులకు విద్యాబోధన చేయలేని పరిస్థితులను డీజిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకు సంబంధించిన కళాశాలలో నడుస్తున్న బస్సులు సంబంధించి డీజిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి. విద్యా సంస్థల అధినేతలు మనకు కొంతమంది అందుబాటులో ఉన్నారు, అన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కార్ 2 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా 2 సంవత్సరాల నుంచి ఏం చూస్తారు? ఎలా చూడాలి పరిణామాలని? జనరల్గా ఈ కరోనా సమయంలో కొద్దిగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యా సంస్థలను కూడా దెబ్బతిన్నాయి. దాని తర్వాత కంటిన్యూషన్గా ఈ రియంబర్స్మెంట్ అనేది ఇవ్వకపోవడంతో దాదాపుగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ కనుక పరిశీలిస్తే ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా 3-4 కాలేజీలకు పరిమితం అయిపోయినాయి. అలాగే ఇంజనీరింగ్ కళాశాలలు కూడా దాదాపుగా సగానికి సగం పడిపోయినాయి. అంటే ఈ ప్రైవేటేషన్లు, అంటే ప్రైవేట్ కాలేజీలో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కళాశాలలు కనుక కొలాప్స్ అయిపోతే ఖచ్చితంగా మధ్యతరగతి, ఏదైతే పేద తరగతి వర్గాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని హైదరాబాద్కి వెళ్ళి ఏదో కార్పొరేట్ సంస్థలో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గతంలో కూడా ఏదైతే మనం ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మనం అంటున్నాం, మనం 2 ఏళ్ళది ఇవ్వలేదని, కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ ఉన్నటువంటి అప్పులన్నీ కూడా క్లియర్ చేశారు. అలాగే కరోనా సమయంలో కూడా ప్రభుత్వానికి ఆదాయం లేనప్పటికీ కూడా విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి పైసా కూడా క్లియర్ చేశారు. అయితే చివరి నిమిషంలో ఎలక్షన్ టైంలో 2 ఏళ్ల పాటు ఆగింది. మరి ఇదే ప్రభుత్వం మేము పూర్తి స్థాయిలో పాత బకాయిలు కూడా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా గతంలోది ఇప్పుడు వీళ్ళున్న 2 ఏళ్ళది కూడా ఇవ్వకపోవడంతో సమ్మెకి వెళ్ళటం జరిగింది. దానిలో భాగంగా 2 విడతలుగా ఇస్తున్నారు. ఆ మొదటి విడత కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. 2వ విడత కూడా ఇవ్వకపోవడంతో తప్పనిసరి ఈ సమ్మె ప్రారంభం కావాల్సి. మీరు చెప్పండి, వృత్తి విద్యా కోర్సుల్లో చాలా వరకు కళాశాలలు కూడా కొన్ని కోర్సులు కూడా ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. మీకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం, వాళ్ళు బకాయిలు పెట్టడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. కానీ ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటి ముందుకెళ్ళాలంటే మనకి రియంబర్స్మెంట్ కూడా ఇన్ టైంలో వస్తే మాకు మేనేజ్మెంట్స్కి, ప్రైవేట్ మేనేజ్మెంట్స్కి తోడ్పాటు అందించినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ పాలనా విషయంలో విద్యని చులకన చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఇప్పటికే గతంలో ఒకసారి డిప్యూటీ సీఎం దాంతోపాటుగా కొంతమంది మంత్రులతో కలిసి ఒక బృందంతో కూడా మీరు చర్చలు జరిపారు 2 నెలల క్రితం. దసరాకు ఒక 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు ఇస్తాను, అవి కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాము. అసలు ఏంటి ఈ పరిణామాలు ఎలా చూడాలి? రియంబర్స్మెంట్ మీద రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు ప్రభుత్వానికి, కానీ అది రియంబర్స్మెంట్ అనేది ఒక పిల్లలకి చాలా మంచి స్కీమ్ అండి. అది పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలు చదువుకోగలటానికి ఒక మంచి అవకాశం అది. సో దాన్ని రకరకాల ఆప్షన్స్ ద్వారా రకరకాల మంచి కాలాలు కూడా చదువుకునే అవకాశం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక స్కీమ్గా చూడకుండా ఇది పిల్లల జీవితంలో ఒక మంచి భవిష్యత్తు ఇస్తుందని మాత్రమే ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పష్టంగా ఆలోచించాలి. సరే, మరొక విద్యా సంస్థల అధినేత మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇప్పటికీ మీ ఖమ్మం జిల్లా సంబంధించి కూడా 12 ఇంజనీరింగ్ కాలేజీలు, సుమారుగా 10 డిగ్రీ కాలేజీలు, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి బీఈడీ కావచ్చు, ఫార్మసీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా త్వరలో బంద్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అసలు 250 కోట్ల రూపాయలు ఒక ఖమ్మం జిల్లాకి వేయాలంటే అసలు ఏంటి పరిణామాలు ఏదో చూడాలి? మీకు విద్యా సంస్థలు ప్రజెంట్ మీ పరిస్థితి వెళ్ళింది? ప్రభుత్వాన్ని ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు అంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి అందించాలి అనే ఉద్దేశంతో పెట్టిన అంటే బాధ్యత ఉంది ప్రతి ప్రభుత్వం మీద. సార్, ఓవరాల్గా చూడవచ్చు, వృత్తి విద్యా కోర్సులతో పాటు డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలు భవిష్యత్తులో మరికొన్ని రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ కళాశాలలో సంబంధించిన యాజమాన్యాలు కూడా బంద్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు ఇప్పటికీ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి 250 కోట్లు పైచిలకు కూడా ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. గతంలో కూడా మొన్న దసరాకి డిప్యూటీ సీఎంతో పాటు దుద్దుల శ్రీధరబాబు, దాంతోపాటు ఐఏఎస్ అధికారులు కొంతమంది కూడా వీళ్ళతో మంత్రులు బృందం కూడా చర్చలు చేసిన సందర్భంలో 1200 కోట్లు మొదటి ప్రాయంగా ఇస్తామని చెప్పారు. దసరాకి 600 కోట్లు, తర్వాత దీపావళికి మరొక 600 కోట్లు ఇస్తామన్నారు.
కానీ వాటిల్లో కూడా కోత పెట్టి 400 కోట్లతో సరిపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే విద్యార్థులకు మేము విద్య అందించలేని పరిస్థితుల్లో ఉన్నాం. సంస్థలు నడపాలంటే కూడా అడిషనల్గా కింద రూరల్ ఏరియా నుంచి వచ్చే విద్యార్థులకు విద్యను అందించాలంటే మాత్రం వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పెట్టిన స్కీమ్ని మేము పకడ్బందీగా యాజమాన్యాలను అమలు చేస్తున్న సందర్భంలో కూడా ఇలాంటి కొరీలు పెట్టాం, ఇబ్బందులు పెట్టాం, మాకు రియంబర్స్మెంట్ ఇస్తే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో కళాశాలలు నడపలేమని విద్యాసంస్థల అధినేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్ న్యూస్ ఖమ్మం.